మీరెవరైనా బయటకు వెళ్ళినప్పుడు మీ కళ్ళ ముందు ఒక సిచ్యువేషన్ జరిగిందనుకోండి, మనకెందుకులే అని ఊరుకుని వెళ్ళిపోతారా? లేదంటే మీరు రియాక్ట్ అవుతారా? వాళ్ళెవరో తెలియకపోయినా నేనైతే అస్సలు ఊరుకోనండి. అదేంటో అది తప్పు అంటే తప్పని చెప్పేస్తాను వెంటనే. ఈ మధ్య కాలంలో నేను మా అక్క అయితే డీమార్ట్ కి వెళ్ళామండి. డీమార్ట్ కి వెళ్ళి ఇలా బైక్ దిగుతున్నానో లేదో అక్కడ ఒక గొడవ అయితే జరుగుతుంది. ఆ గొడవ ఏంటి అంటే ఒక పెద్ద ఆయన్ని అక్కడ సెక్యూరిటీ అయితే తిడతా ఉన్నాడు. నాకైతే ఆ పెద్ద ఆయన్ని చూస్తే పాపం అనిపించిందండి. ఆయన మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాళ్ళతో మనకెందుకులే అనుకున్నారో ఏమో. గొడవ ఏంటనుకున్నారు? అక్కడ చాలా మంది బైక్స్ అయితే పార్క్ చేసి ఉంటే ఈ పెద్ద ఆయన్ని మాత్రమే తిట్టాడు. సార్ బైక్ ఇక్కడ వద్దు, లోపల పార్క్ చేయండి పద్ధతిగా చెప్పుంటే బాగుండేది. ఆయన మాట్లాడిన మాటలకి నాకైతే ఒక్కసారిగా కోపం వచ్చి నేనైతే ఊరుకోలేదు. రూపాయి పెట్రోల్ కోసం ఆలోచిస్తున్నారు, మేము పాల ప్యాకెట్ మీద ₹2 డిస్కౌంట్ ఇస్తున్నామండి అని మాట్లాడాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపించింది మీకు? ఇక్కడ ఇన్ని బైక్స్ ఉంటుండగా మీరు ఈయన్ని మాత్రమే ఎందుకు అడుగుతున్నారు? ఆయన ఏజ్ కైనా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పి అయితే మాట్లాడాను. మీరు అందరూ అనుకోవచ్చండి ఆయన నాకు తెలిసిన ఆయన ఏమోనని. ఆయన ఎవరో కూడా నాకు తెలియదండి. లాస్ట్ లో ఆయన ఒక స్మైల్ చేశారు. నేను అడగలేనివన్నీ నువ్వు అడిగావమ్మా అని చెప్పి. మా వీడియో నచ్చితే మీరు ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు